ఈ రోజండి మెత్తళ్ళ కూర అయితే వండుతున్నానండి. ఇదిగోండి మెత్తలు తెప్పించాను. ఇవండి 100 గ్రాములును 50 రూపాయలు అనమాట. ఇక్కడికి ఈ మెత్తళ్ళు ఇవండి తలకాయలు తీసేసుకొని ఈ తోక ఈ తలకాయ తీసేసుకొని ఇక్కడికి ఇలాగా ఇదిగోండి ఇలాగనమాట. ఇక్కడికి ఇలాగ తోక తీసేసుకొని ఇదిగోండి ఇలాగా చేసుకోవడమేనండి. తర్వాత చూపిస్తాను. నేను నూనె పెట్టానండి. ఇప్పుడైతే గుడ్లు వేపుతాను. నేను ఇదిగోండి గుడ్లు వేస్తున్నాను. ఇప్పుడు వచ్చాడు. ఇదిగోండి గుడ్లు పేలకుండా కొద్దిగా పసుపు వేస్తేనండి గుడ్లు ఏంటంటే చేదం అనమాట, పేలకుండా వస్తాయి. గుడ్లు వేపేసిన తర్వాత మళ్ళీ మీకు అలాగే పసుపు కారం కూడా వేసానండి. ఇదిగోండి మెత్తళ్ళు అయితే తలలు తీసేసండి, తోక తల తీసేసి కడుక్కొని శుభ్రం చేసుకున్నాను. కడగపోయామనుకోండి ఇందులో ఇసుక ఉంటుంది అనమాట. ఆ ఇసుక మనం తిన్నప్పుడు కరకరలాడుతూ ఉంటుంది. అందుకనేసి నేను శుభ్రం చేసుకున్నానండి. గుడ్లు వేపేసి తీసాను. ఇప్పుడు మెత్తళ్ళు కూడా ఒక వేపి తీసేసుకుందాం. మెత్తళ్ళను ఆయిల్లో వేసుకొని పక్కకు తీసుకోవాలండి. తీసేసుకుంటే పచ్చివాసన ఉండవన్నమాట అండి. ఇవి మీకు వేపిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇవ్వండి మెత్తళ్ళు అయితే వేపుకున్నాను. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను అనమాట. అండి ఇవి బాగా వేసుకోవాలి. కొద్దిగా కళ్ళుప్పు వాడతాం అనమాట అండి మేము. ఇవ్వండి కళ్ళుప్పు కొద్దిగా వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతాయి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా. అబ్బాయి తినండి కాలేజ్ నుంచి ఇప్పుడు వచ్చాడు. కొంచెం వీడియో తీరా వంట చేస్తున్నాను కదా అంటే చేస్తున్నాడు అనమాట. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగుతున్నాయి. ఈ లోపల నేను కొంచెం టీ పెట్టుకుందాము అని చెప్పేసరికి ఇంకో టీ పెట్టుకుంటున్నాను. నేను టీ పెట్టుకుందామనండి ఈ లోపలని. మెత్తళ్ళు కోడిగుడ్డునండి ఇవిదనమాట. చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే నేను పాలు వస్తానమాట అండి. కొద్దిగా వాటర్ పాలు కూడా మిక్స్ చేసి వేస్తానండి. చాలా బాగుంటుంది కర్రీ అయితేనండి. అలాగే ఇందులో మామిడికి కూడా వేసుకుని వండుకోవచ్చండి. మెత్తళ్ళు కోడిగుడ్డు మామిడికాయ అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను మామిడికాయ అయినా పాలు అయినా అనుకున్నానండి. ఏంటంటే పాలు వేసి వండుదాము అని చెప్పేసి అంటే పాలు అయితే వేస్తానమాట. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగినాయండి. ఇదిగోండి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. మనమండి ఒకవేళ మామిడికాయ వేసుకోవాలనుకోండి, మామిడికాయ కానీ వేసుకోవాలనుకోండి ఇందులో మామిడికాయ ముక్కలు వేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకొని అలాగే మిగతా ఇంకంతేండి మనం కొట్టుకున్న పేస్ట్ అండి. ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ అల్లం ముక్క ఇవేనండి. మనం ఎటువంటి మసాలాలో కూడా ఈ కర్రీలో వాడమండి మనము. ఇవే సేమ్ ఇదే ప్రాసెస్ అండి. అంటే మామిడికాయ వేసుకుంటేనే. ఇప్పుడు ఇందులో పసుపు కారం వేస్తాను. పసుపు వేసానండి. ఇది కొంచెం మాకు ఘాటు ఎక్కువంటి కారం, అందుకని నేను చూసుకుని వేసుకుంటున్నాను. మనం మిక్సీలో ఆడుకున్నాం కదండి పేస్ట్, ఇది కూడా కాసేపు మగ్గనిద్దామండి. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఉల్లిపాయలు కారం పసుపు అన్నీ వేస్తాం కదండి, ఇవన్నీ కూడా వేగినాయి. ఇప్పుడైతే మెత్తలు వేసేస్తున్నాను. మెత్తళ్ళు కోడిగుడ్డు
మూత పెట్టేస్తున్నానండి. అన్నీ వేస్తామండి. ఇంకా తర్వాత మనం పాలు పోసుకోవడమే. ఒకసారి ఒక్క నిమిషం ఇలా మగ్గనిద్దాం. ఇప్పుడైతే నా టీ రెడీ అయిపోయింది. కూర అయితేనండి ఇంకా పూర్తిగా రెడీ అవ్వకపోయినా మంచి స్మెల్ వస్తుంది. మీకు తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఒకసారి చూద్దామండి. బాగా వేయిపోయినాయి. ఇప్పుడైతే నేను ఇవ్వండి, పాలు బాగా చిక్కగా ఉన్నాయండి. అరకప్పుడు అనమాట. ఈ పాలు అయితే పోసేస్తున్నాను. ఇదిగోండి. తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం వాటర్ పోస్తున్నాను అనమాట. మనం చూసుకుని పోసుకోవడమే. అంతే అండి. మూత పెట్టేసుకుందాం. నాకు సాయంత్రం ఇప్పుడు 5 అయిందండి. మా చుట్టూ పచ్చని చెట్లండి. ఆ చెట్టు పైన చిలకల రాగాలతోటి సాయంత్రం అయ్యేసరికి అండి చాలా చల్లటి గాలి అనమాట. నేనైతే ఇప్పుడు టీ టైం అయ్యిందని టీ తాగుతున్నానండి. చల్లటి గాలి. సీతాఫలం తింటుందండి రామచిలక అయితే. ఇక్కడ మాకు చిలకలు చాలా ఎక్కువ అనమాట. ఈ చెట్టు పైన అయితే చాలా చిలకలు ఉంటాయండి. ఇవి చెట్లో కలిసిపోయినాయండి, కనిపించట్లేదు. చల్లటి గాలి చాలా బాగుంటుందండి. బయట కూర్చొని ఇలా టీ తాగుతుంటే ఇంకా బాగుంటుంది. కర్రీ అయితేనండి పోయింది. చూద్దరిగాని ఇదిగోండి మెత్తళ్ళు కోడిగుడ్లు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి కొత్తిమీర జల్లుతున్నాను. కొత్తిమీర వేసేసుకున్నాక స్టవ్ కట్టేసుకుంటామే. ఇదిగోండి మా అబ్బాయి అయితే స్మెల్కి పెట్టేమంటున్నాడు అనమాట. మా అబ్బాయికి పెట్టేసేస్తున్నాను. గుడ్డి ఇదిగోండి ఒకసారి నువ్వు తింటావా? ఫస్ట్ నువ్వు తినమ్మా. వేడిగా ఉంది. చూపించు నాన్న ఒకసారి. ఇదిగోండి మెత్తళ్ళు అయితే బాగా ఉడికిపోయినాయి. ఉంది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇప్పుడైతే తిని చూపిస్తా. బాగుంది. నేనేదో కావాలని వీడియో గురించి చెప్పట్లేదండి. చాలా టేస్ట్గా ఉంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.